Welcome students and my dear parents. JW 2025 22nd Shift 1 examination paper analysis సబ్జెక్ట్ వైజ్గా క్లారిటీగా చెప్తాను. మిగిలిన షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ కొంతవరకు మారిందనే చెప్పొచ్చు. ఎలా మారింది, ఎంతవరకు చేంజెస్ ఉన్నాయనేది క్లారిటీగా చూడండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈరోజు ఫస్ట్ ఫిజిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫిజిక్స్లో 11th క్లాస్ సిలబస్ ఆల్మోస్ట్ 58% వరకు కవర్ చేయడం జరిగింది. సో 11th అండ్ 12th క్లాస్ సిలబస్ కంపేర్ చేస్తే 11th క్లాస్ సిలబసే ఎక్కువగా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఫిజిక్స్ సబ్జెక్టు క్వశ్చన్స్ అనేవి చాలా చేంజెస్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ వరకు డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చేవి. అంటే స్టూడెంట్కి ఫార్ములా అప్లికేబుల్ చేయడం తెలిస్తే ఆన్సర్ చేయగలిగేలాగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఓన్లీ జస్ట్ 4 to 5 క్వశ్చన్స్ మాత్రమే ఫార్ములా బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. మిగిలిన అన్ని క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అయితే లేవు. ఆ చాప్టర్లో ఆ ఫార్ములా స్టూడెంట్కి వచ్చినా అప్లై చేయగలిగేలా అయితే రాలేదు. సో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్ మాత్రమే సాల్వ్ చేసేలాగా ఫిజిక్స్లో అయితే క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఓవరాల్గా ఆ ఫార్ములా కరెక్ట్గా అప్లై చేయడం తెలిసిన స్టూడెంట్స్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలిగారు. ఇందులో అవుట్ ఆఫ్ సిలబస్ పొటెన్షియోమీటర్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మరి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ రిమూవ్ చేస్తారా లేదా అనేది క్లారిటీగా అయితే ఇప్పుడైతే చెప్పలేం, వెయిట్ చేయాల్సిందే. యాసిరేషన్ రీజన్ టైప్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ యాజ్ యూజువల్ లెంతీ డూయబుల్ క్వశ్చన్సే వచ్చాయి. అంటే లెంత్గా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, టైం ఎక్కువగా తీసుకుంది సాల్వ్ చేయడానికి. హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెయిటేజ్ ప్రకారం క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగింది. వెక్టర్స్, 3D, కోనిక్ సెక్షన్, స్ట్రెయిట్ లైన్, డిఫరెన్షియల్, ఏరియా అండర్ కర్వ్, ప్రాబబిలిటీ, ట్రిగ్నామెట్రీ అండ్ ఇంటిగ్రేషన్, ఇలా హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే కవర్ చేస్తూనే లెంతీ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. మ్యాథ్స్లో కన్ఫామ్గా నేను ప్రతి ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేస్తామన్న స్టూడెంట్స్ అయితే చేయలేకపోయారు, టైం అయితే సరిపోలేదు. మ్యాథ్స్నే ఎక్కువ టైమ్స్ తీసుకుంటే కనుక. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి కూడా ఇలానే జరిగింది. లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు, స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా. కానీ ఈ ఇయర్ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రాలేదు, ఇండైరెక్ట్గా కొంచెం డెప్త్గానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బ్యాలెన్స్డ్గానే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ పేపర్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి నేమ్ రియాక్షన్స్ పర్ఫెక్ట్గా తెలిసిన స్టూడెంట్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోర్ ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వకుండా ట్విస్టెడ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి, అవి కూడా ఎన్సీఆర్టీ బేస్ క్వశ్చన్సే వచ్చాయి. సో మెయిన్గా ఎవరికైతే కాన్సెప్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే సాల్వ్ చేయగలుగుతున్నారు ఈరోజు పేపర్లో అయితే. ఓవరాల్గా చూసుకుంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ బిఫోర్ దట్ మీకు కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఫ్రీగా వాట్సాప్లోనే జేఈ మెయిన్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్, గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిలబస్, వెయిటేజ్, పేపర్ అనాలిసిస్, పీవైక్యూస్ కంప్లీట్గా ప్రతి ఒక్కటి మీరు ఫ్రీగా వాట్సాప్లోనే తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్లో జస్ట్ మీ నేమ్ ఎంటర్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోండి. ఓవరాల్గా మ్యాథ్స్ మోడరేట్ టు డిఫికల్టీగా రావడం జరిగింది, ఫిజిక్స్ మోడరేట్గా రావడం జరిగింది, కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్గా రావడం జరిగింది. ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ పేపర్ కనుక చూసుకుంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ మోడరేట్ పేపర్ అనే చెప్పొచ్చు, మరీ డిఫికల్టీ కాదు. ఎందుకంటే మిగిలిన పేపర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ పేపర్ లాస్ట్ ఇయర్ పేపర్స్తో కంపేర్ చేసుకుంటే మోడరేట్గానే ఉంది. ఇంకా షిఫ్ట్ పేపర్స్ అనేవి ఇంతకంటే డిఫికల్టీ లెవెల్గా ఇంక్రీజ్ అయిపోతే ఈరోజు షిఫ్ట్లో స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. లేదు ఇదే ప్యాటర్న్లో పేపర్ కనుక మెయింటైన్ చేస్తే ఈక్వల్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది. సో మీకు మార్క్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఈరోజు షిఫ్ట్ పేపర్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.